హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అండ్ ఈరోజు పిల్లలు ఎంతో ఇష్టపడి తినేలా కమ్మగా ఉండేటువంటి ఒక మంచి రెసిపీని అయితే చూపిస్తాను. ఫస్ట్ ఆయిల్ కానీ బటర్ కానీ, ఆయిల్ కొంచెం వేసుకొని గీ ఆర్ బటర్ ఏదైనా యాడ్ చేసి అందులో చిన్న చిన్న వెల్లుల్లి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు కోసి దూరగా వేయించుకోండి. ఇందులో వెల్లుల్లి అయితే అస్సలు స్కిప్ చేయొద్దు. ఆ వెల్లుల్లి ఫ్లేవర్ అనేది చాలా చాలా బాగుంటుంది. అండ్ ఇవి కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఏమైనా వెజిటబుల్స్ ఉంటే యాడ్ చేసుకోవచ్చు. ఇందులో నేనైతే క్యారెట్ యాడ్ చేస్తున్నాను. ఇంకా మీరు బీన్స్ కానీ కార్న్ అలాంటివి ఏమున్నా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇదైతే నేను పన్నీర్ ఫ్రైడ్ రైస్ లాగా చేస్తున్నాను. ఫ్రైడ్ రైస్ అంటే మరీ మసాలాలన్నీ వేసి ఎక్కువ ఘాటుగా ఏం కాదు, మంచి కమ్మగా రుచిగా బాగా పిల్లలు ఇష్టంగా తినేలాగా అనమాట. అండ్ ఇందులో నేనైతే క్యారెట్ ముక్కలు యాడ్ చేస్తున్నాను. ఇవి మరీ పెద్ద పెద్ద కట్ చేయకుండా చిన్న చిన్న పీసెస్ అయితే తొందరగా సాఫ్ట్గా అయిపోతాయి అండ్ వాళ్ళు కూడా బాగా ఇష్టంగా తింటారనమాట. అండ్ ఇందులో మీరు ఇష్టమైన వెజిటబుల్స్ యాడ్ చేసుకోవచ్చు. ఇవి కొంచెం సాఫ్ట్ అయినంత వరకు వెయిట్ చేసి లైట్గా సెమీ సాఫ్ట్ అంటే మరీ మెత్తగా కాకూడదు, మరీ గట్టిగా ఉండకూడదు అనమాట. జస్ట్ కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు యాడ్ చేసుకొని సాఫ్ట్గా అయ్యేంత వరకు చేసుకునేసి మీకు ఏమేమి వెజిటబుల్స్ కావాలో అవి మీ ఇష్టం ఏమైనా యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇందులో దీని తర్వాత నేను పన్నీర్ అయితే యాడ్ చేస్తాను. ఈ పన్నీర్ని మనము లైట్గా కొంచెం కర్డ్ అండ్ టర్మరిక్, సాల్ట్, చిల్లీ పౌడర్ జస్ట్ లైట్గా ఒక మంచి ఫ్లేవరింగ్ కోసం అనమాట. ఇది మ్యారినేట్ చేసుకునేసి కొద్దిసేపు పక్కన పెట్టుకొని తర్వాత ఈ వెజిటబుల్స్ దాంట్లో యాడ్ చేసి ఈ పన్నీర్ కూడా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకునేసి ఇంకా రైస్ వేసుకునేసి కలపడమే. ఇది మంచి స్నాక్స్ అంట, లంచ్ బాక్స్ రెసిపీ కూడా చెప్పొచ్చు. లంచ్ బాక్స్లో మనకి టైం లేనప్పుడు, వాళ్ళు ఏమి తినకుండా ఇష్టపడనప్పుడు ఇలా ట్రై చేయండి. ఎప్పుడు పప్పు, బెండకాయ, వంకాయ, కాకరకాయ కాకుండా అలా అలా డిఫరెంట్గా ట్రై చేసినట్లయితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారనమాట. వాళ్ళు ఇలా ఏదైనా వెరైటీగా చేసినప్పుడు వాళ్ళు ఇష్టంగా తింటే మనకు వచ్చే ఆనందం అంతా ఇంత కాదు. నాకైతే ఇంకా ఏమైనా చేయాలి అనిపిస్తుంది. మీరు కూడా అలానేనా? తప్పకుండా చెప్పండి. అండ్ ఇది మనకి ఎంత కావాలో వెజిటబుల్స్ ఎక్కువ, కొంచెం రైస్ తక్కువ ఉండేట్లు చూసుకోండి. నేను కొంచెం రైస్ ఎక్కువ యాడ్ చేశాను. అండ్ ఇందులో ఒక మంచి ఫ్రైడ్ రైస్ ఫ్లేవరింగ్ కోసం జస్ట్ లైట్గా సోయా సాస్ అయితే యాడ్ చేయండి. సోయా సాస్ యాడ్ చేయడం వల్ల ఏంటంటే మంచి ఒక ఫ్రైడ్ రైస్ ఫ్లేవర్ వస్తుందన్నమాట. జస్ట్ ఏదో నార్మల్ రైస్ తిన్నట్లు కాకుండా జస్ట్ లైట్గా కొంచెం వేయండి. ఎందుకంటే మనం ఇక్కడ ఏం మసాలాలు అవి ఇవి యాడ్ చేయలేదు కాబట్టి జస్ట్ గీ, జీరా, వెజిటబుల్స్ అండ్ పన్నీర్ కాబట్టి మంచి హెల్దీ రెసిపీ కూడా అవుతుంది. అండ్ పిల్లల పొట్టలో కూడా బాగా ఉంటుందన్నమాట, గడబిడ లేకుండా. అండ్ ఇలా మనం ఎక్కువ కారంగా లేకుండా ఇట్లా కమ్మగా చేసినట్లయితే వాళ్ళు కూడా చాలా బాగా ఇష్టంగా తింటారు. అండ్ ఇలాంటి మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఒక్కసారి ఇలా చేసుకొని ట్రై చేసి చూడండి, పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారనమాట. ఇవి మీరు టైం లేనప్పుడు లంచ్ బాక్స్లో కూడా పెట్టేయచ్చు. అండ్ ఎక్కడికన్నా మీరు త్వరగా వెళ్ళాలనుకున్నా ఇలా రెసిపీస్ ట్రై చేసినట్లయితే కమ్మగా తినొచ్చు అండ్ టైం కూడా సేవ్ అవుతుంది. హెల్త్కి హెల్త్, టైంకి టైం అనమాట. అండ్ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.